మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సిరాజ్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అత్యంత బలంగా ఉన్నటువంటి ప్రభుత్వం. ఎందుకు ఇంత బలం అనేటువంటి అంశం చెప్తున్నానంటే 164 స్థానాలను కైవసం చేసుకుంది కూటమి పార్టీ. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఇంత అనిశ్చితి మొదలవుతుంది? కేవలం 11 స్థానాలకే విపక్షం పరిమితమైన ఇతర స్థానాలు అత్యధికంగా గెలిచి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి కూటమిలో ముఖ్యమంత్రి మార్పు అనేటువంటి అంశం ఎందుకు పదే పదే చర్చకు వస్తుంది? అధికారుల దగ్గర నుంచి కూటమి కూర్పు వరకు, అంటే మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే కేబినెట్ కూర్పు వరకు లోకేష్ పాత్ర విపరీతంగా పెరిగిపోతుంది అనేటువంటి నానుడి ఏపీ రాజకీయాల్లో ఎందుకు మొదలైంది? ఇంత బలమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటైనా ఎందుకు పదే పదే ఇదే ప్రశ్నలు వస్తున్నాయి? ఇదే అంశంపైన విశ్లేషణ చేద్దాం. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే. అసలు ఏం జరుగుతుంది? బలమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటైనా ముఖ్యమంత్రిలో లోకేష్ కూర్చోబోతున్నారు ఆ చైర్లో. సో అధికారులు ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేయడం, కేబినెట్ కూర్పులో ఆయన పాత్ర విపరీతంగా పెరుగుతుంది అనేటువంటి వాదన రావడం ఎలా చూస్తారు? హైపోథెటికల్ గా ఏంటంటే చంద్రబాబు గారు తలుచుకుంటే ఎవరు ఆపలేరు ఆయన్ని లొకేషన్ చేయడం. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. కానీ ఇక్కడ ఈ 2.5 సంవత్సరాలు బట్టి చూసుకుంటే దగ్గర 2.5 years అవుతుంది ఈ ప్రభుత్వంలో 164 గెలిచి అపోజిషన్ పార్టీ కనీసం రేడియస్లో కూడా కనబడకుండా ఉన్నా సరే ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ అన్నది ప్రాపర్ ఛానల్ పరంగా వెళ్ళట్లేదు. ఓకే, ముఖ్యంగా బ్యూరోక్రాట్స్ ఎవరు కూడా లెక్క చేయని పరిస్థితి. రెండు కుర్చీలు అట్ట ఆడినట్టు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తే లోకేష్ దగ్గర అనమాట, లోకేష్ దగ్గరికి వెళ్తే పని అవ్వట్లేదు. వాళ్ళు వెళ్ళవలసిన అవసరం లేదనుకుని వాళ్ళు పనులు చేసుకుంటారు. సో ఓవరాల్గా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏది జరగట్లేదు. ఇది ఎవరికి నష్టం? స్టేట్కి నష్టం. ఇప్పుడు మనకి అన్నెసరీ డిస్కషన్ తీసుకొచ్చి ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇఫ్ దే కెన్ టేక్ ఎ కాల్, చంద్రబాబు గారిని తీసుకెళ్ళి పక్కన కూర్చొని ఆయన లోకేష్ గారిని ప్రతిష్ఠించేందుకు. ఏ తండ్రికైనా కొడుకు మీదే వారసత్వం మీద కాంక్ష ఉంటుంది తప్ప యూ విల్ నాట్ థింక్ సంథింగ్ ఎల్స్. కానీ వీళ్ళు అంత జిజ్ఞాస ఉంది అన్న విషయం లోకేష్ ఎందుకు గ్రహించట్లేదు. రెండు ఇక్కడ ఓకే, చంద్రబాబు గారు తలుచుకుంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. కానీ చంద్రబాబు గారు ఎందుకు తలుచుకోవట్లేదని లోకేష్ ఎందుకు ఆలోచించట్లేదు అని ఇంకో ప్రశ్న. ఓకే, తలుచుకోకుండా 2.5 సంవత్సరాలు బట్టి కాబోయే ముఖ్యమంత్రిని ఫీలర్లో పెట్టి మనకెందుకు సాగుపడుతుంది? పని ఏది జరగట్లేదు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు. అగ్రికల్చర్ ఏ సెక్టర్ అయినా మీరు తీసుకోండి, నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఓన్లీ ఒక తంపుడు ఉపన్యాసాలతో కాలక్షేపం చేస్తే ఈ మధ్యలో అటు ఇటు కానీ పవన్ కళ్యాణ్ ఆయన డెసిషన్స్ ఏటో, ఆయన తీరేటో, తిన్నేటో, ఆ బీజేపీ డైరెక్షన్లో సైలెన్స్. ఇదేంటిది నాకు అర్థం కాదు. ఒక రాష్ట్రంలో క్యాబినెట్ హోదా ఉన్నాడు, సైలెన్స్ ఏంటి? ఆరోగ్యం ఏంటి? ఈ కునుకు రోగాలు పెట్టుకుని నువ్వు అంటే కేరళ మసాజులు, నెక్స్ట్ ఇలా హాస్పిటల్లో ట్రీట్మెంట్లు, చేతులు కోసుకున్నాం, కాలు కోసుకున్నాం, ఆపరేషన్లు ఒంట్లో పోలేదు, జెండా వందనంకి వచ్చి ఒణుకుడు జ్వరం వచ్చింది, ఇవన్నీ మాకేంది సార్? ఇవన్నీ అక్కడ నితీష్ కుమార్ కొడుకునే చేశారు. ఆయనకి ఆరోగ్యం లేదు, ఏటి లేదు, నిలబడలేడు, కూర్చోలేడు, ఏం చేయలేడు, ఎవరు ఇద్దరు పట్టుకుంటారు. కానీ ఆయన ఏదో నడుచుకెళ్తుంది కదా. ఇలాంటి దిక్కుమాల వార్తలు అయితే లేవు కదా బీహార్ నుంచి మనకి. అవును కదా, ఆరోగ్య శాఖ మంత్రి కదా, క్యాబినెట్ హోదా. ఇవేమీ లేకుండా ఈ స్టేట్ లో ఎందుకు ఇంత అన్సర్టనిటీ డ్రైవ్ అవుతుంది? అంటే ఆ పీఠ మీద కూర్చోబెట్టడం లేదా ఇంటర్నల్ గా డిస్కషన్స్ నిజంగా జరుగుతున్నాయి అంటారా? ఈ జరగకుండా ఇప్పుడు ఎందుకు ఈ ఊహాజనితం? ఇప్పుడు 164 స్థానాలు ఇచ్చి తమ్మింగ్ మెజారిటీ ఇచ్చి చంద్రబాబు గారిని కూర్చోబెట్టిన తర్వాత అనిశ్చితి ఏంటంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారిని కూటమిని గెలిపించారా లేకపోతే లొకేషన్ చెప్పి గెలిపించారా చెప్పండి? ఇదేమైనా కాంగ్రెస్ గవర్నమెంట్ సీల్ కవర్ మారిపోయింది 2 ఏళ్ళ తర్వాత కొత్తోడు వచ్చాడని చూసుకోవడం. ఒక ప్రాంతీయ పార్టీయే కదా. ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్స్ ముందే పవన్ కళ్యాణ్ గారికి 2 ఏళ్ళు ఇస్తారా, సంవత్సరం ఇస్తారా, లేదంటే ఆయనే తిరగబడిపోయి అయ్యి బాబా నా వల్ల కావట్లేదు, నాకు అస్సలు చేత కాదు, నాకు ఏమీ తెలియదు, అసలు 15 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని ఆయన పక్క లబ్బోదిపోని మొత్తుకుంటుంటే నువ్వు కూటమిలో పెట్టుకున్నాడికే మీ నాన్న గురించి అంత బాగా చేసినప్పుడు, మీ నాన్న అయిన ఉన్నప్పుడు మీ నాన్న గురించి మీకెలా తెలియదు లోకేష్ గారిని ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. దానికి ఈ మధ్యలో టపాచి బుత్రికలు అందరూ వచ్చి, రిటైర్ అయిపోయిన బ్యాచ్ అందరూ వచ్చి మేము పార్టీలు పెట్టేస్తాం ఇది అదంటే, ఈ ఓటు బ్యాంక్ 5 ఏళ్ళు బట్టి మీరు ఎందుకు ఆలోచిస్తారు? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్థాయి కలిగిన వ్యక్తి ఇఫ్ రియలీ వాంట్స్ టు టేక్ ఎ కాల్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. లాస్ట్ టైం చూడండి, నీ దగ్గరే శాతి తీస్తా ఉన్నాడు, పక్కకెళ్ళి ఇండిపెండెంట్ గా పోటీ చేసి యాంటీ గవర్నమెంట్స్ ఓట్లు చీలితే చూద్దాం అని చెప్పి పవన్ కళ్యాణ్ పంపించడం లేదా? అలా ఇలా వినాయక వ్రత కల్పంలో ఈ ప్రాణ ప్రతిష్టలు ఏంటి? ఎవరు మట్టుగాడు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఏంటి? ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడడం మీద ఇంటెలిజెన్స్ పని చేయడం ఏంటి? ఓకే, ఇంటెలిజెన్స్ రిపోర్టులతో ఆయన అలా అన్నాడు కాబట్టి ఈ విషయాన్ని ఎక్కడితో ఆపండి, ఆ విషయాన్ని ఇక్కడ దాకా ముందుకు తీసుకెళ్ళండి, ఇదైతే కాదు అదైతే కాదు, మాకెందుకు ఈ తలకాయ నొప్పి? మాకెందుకు ఈ గోల్గప్ప ఆటలన్నీ? అంటే కూటమిలో ఉన్న ఇతర పార్టీలు ఒప్పుకోవు కాబట్టి ఈ సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఒప్పుకునేది చంద్రబాబు నాయుడు నిజంగా తలుచుకుంటే ఈ డజంట్ ఈవెన్ బోదర్ ఫర్ నరేంద్ర మోడీ ఆల్సో. 134 స్థానాలు ఉన్నోళ్ళండి. దే కెన్ టేక్ ఎ కాల్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్.
ఈ జనసేన కానీ బీజేపీ కానీ పారాసైట్స్ లా తెలుగుదేశం మీద బతుకుతున్నాయి. వాళ్ళకే ఇండిపెండెంట్ కెపాసిటీ లేదు. ఆ మాట కొత్త జనసేనలో 13 మంది తెలుగుదేశం ఇచ్చిన వాళ్ళే వాళ్ళు కూడా తట్టపడ చదువుకుని ఇటు వచ్చేస్తారు రాత్రి. వాళ్ళందరికన్నా ముందు పవన్ కళ్యాణ్ వచ్చేస్తారు. నాకెందుకు వచ్చింది బాబు ఈ బాధ లేదు, వీళ్ళనే చేసినా అడిగేస్తారు కూడా ఆయన. అది కాదు అసలు తెలుగుదేశం థ్రెట్ ఈస్ నాట్ విత్ ఎగ్జిస్టింగ్ రీజనల్ పార్టీస్ ఇన్ స్టేట్. ఒక అన్నెసరీ ఇష్యూ ఎందుకు స్ట్రైవ్ అవుతుంది, అన్సర్టనిటీ ఎందుకు డ్రైవ్ చేస్తారు. చాలా మంది తెలుగుదేశం పార్టీ నేతలు ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడరే పదే చేసినటువంటి కామెంట్ కూడా కాబోయే సీఎం లోకేష్ అనేటువంటి రీతిలో. ఇప్పుడు ఒకటండి, చంద్రబాబు గారు తలుచుకుంటే 2 నిమిషాల్లో పని అయిపోయే దానికి ఆయన అంత తలుచుకునే దగ్గర ఉంటే ఆ పార్టీలో అంతర్గతంగా ఏదైనా ఉందా, ఇది చర్చించవలసిన విషయం. ఓకే, ఒక పక్క సుజనా చౌదరి కుంపరట్టుకుని తిరుగుతుండే అగ్గి వెలిగించమంటారు. సీఎం రమేష్ ఆల్రెడీ అగ్గి వెలిగిస్తేనే ఆపేశారు. ఈ మధ్యలో కొత్త బ్యూరోక్రాట్ వ్యవస్థలు అందరూ రెడీ అయిపోయారు, రిటైర్మెంట్ బ్యాచ్ అందరూ పనికార పథకం కింద. ఇదెందుకు ఇదంతా నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏదో ముక్కుతూ మూలుగుతూ ఉన్న గవర్నమెంట్లు ఉంటే ఇలాంటివి ఏవో అంబాబోయ్ ఉపద్రవాలు ఉన్నాయి, ఈడేమో కుల ప్రాతిపదిక మీద ఒకటి చీరుస్తాడు, ఇంకోటి మత ప్రాతిపదిక మీద చీరుస్తాడు, ఇలాంటి భయాలు ఉంటాయి. 124 గెలిచి 134 ఎవరి మీద ఆధారం లేకుండా ఉన్న గెలిచి వాళ్ళే బిక్కులు ఆడుకుంటారు, మొదకే బిస్మిల్లా కథలు చెప్పుకుంటే ఇది ఎక్కడ బాధ అండి, నాకు అర్థం కాదు. సార్ ఇలాంటి పరిస్థితుల్లో అంటే అడ్మినిస్ట్రేషన్ సీఎం లేదా అడ్మినిస్ట్రేటివ్ బాగా నడపగలరు అనేటువంటి ఒక పేరు చంద్రబాబు గారికి. కానీ బ్యూరోక్రాట్లలో ఎందుకు ఇంత అనిశ్చితి తీసుకురావాల్సిన పరిస్థితి ఇప్పుడు ఎందుకు వస్తుంది ఈ సీజన్లో? ఎక్కడ మీరు చూడండి పనితీరు ఏ వ్యవస్థలో అయినా మీరు ఒక సగం బ్యూరోక్రాట్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో ఏ విధంగా పనిచేస్తుందో చూడండి. మీకు బుడమేరు వరదలప్పుడే చూడండి, ప్రభుత్వం మాట్లాడిన మాటలకి కాంట్రడిక్షనే కదా రెవెన్యూ సెక్రటరీ మాట్లాడిన మాటలు. అక్కడి నుంచి చూడండి మీకు ప్రతిదీ మనకి ప్రాక్టికల్ లైవ్ ఎగ్జాంపుల్సే కనబడుతున్నాయి. అమరావతిలో ఈ సిఐడి వాళ్ళు కోతి పనులు చేస్తుంటే నారాయణ రెడ్డి చేస్తుంది, కంట్రోల్ లేదు. రైతులు లబోదివ్వమంటుంది సిఆర్డీ వ్యవస్థ మీదే కదా, అదొక వ్యవస్థే కదా. ఇదే చంద్రబాబు గారి రాయల్లో ఇలాంటి వ్యవస్థలు కోతి పనులు చేయడం అక్కడ చూసామా? మీరు ఏదైనా చూసుకోండి అట్లీస్ట్. ఇది చాలా హాస్యాస్పదంగానూ ఆశ్చర్యకరంగానూ ఉంది. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇది ఎట్నుంచి లీడ్ అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు అంటే ఈ సీఎంఆర్పీ మొత్తం ఒక ఊహాగానాలే అని పక్కన పెట్టేద్దాం. కానీ ఒకటి 2014 తర్వాత ప్రభుత్వం ఏర్పాటయ్యాక క్యాబినెట్ లో చోటు కల్పించారు లోకేష్ గారికి. ఇప్పుడు రీసెంట్ గా పార్టీ పరంగా క్యాబినెట్ లో తీసుకొచ్చారు కదా సార్. అదే అంటున్నా. దాని తర్వాత ఇప్పుడు పార్టీ పరంగా కీలక బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ సీఎం పీఠం కోసం ఏమైనా వెయిట్ చేస్తున్నారు, మంచి ముహూర్తం కోసం అనుకోవచ్చు కదా. ఎన్ని దిక్కుమాల మూర్తలు శ్రావణ మాసంలో కార్తీక మాసంలో ముహూర్తాలు లేకుండా ఉంటాయా? ఏం సార్ ఇంచుమించు సరిసేట అని చెప్పి ప్రతివాడికి ప్రోటోకాల్ టైప్లో మన జెండా వందనం పండుగలు చూసాం కదా మనం. ఒక పక్క పవన్ కళ్యాణ్ ఇంచుమించు సరిసేట బ్రూ కాపీ లాగా ఆయన జెండా వందనం చూసాం, లోకేష్ గారి జెండా వందనం చూసాం, ముఖ్యమంత్రి గారి జెండా వందనం చూసాం. ఇదేంటిది? డిఫరెంట్ ప్రోటోకాల్స్ నడుస్తున్నాయి స్టేట్లో. ఎవరిని ప్యాసిఫై చేయడానికి చంద్రబాబు గారు ఒక టాప్ పర్సనాలిటీ ఈల్డ్ పరిస్థితి వచ్చింది. ఏంటిది నాకు అర్థం కావట్లేదు. ఇది ఎప్పుడు రామారావు గారి తెల్ల పెళ్ళమ సినిమా చూసాం. కొడుక రాజకీయమైన పరిస్థితి ఏంటి నాకు అర్థం కావట్లేదు. చేయొచ్చు, ఎవరీ డిస్క్రిప్షన్ అండ్ ఎవరీ రైట్ టు డూ ఇట్, బట్ వై ఈ స్టాపింగ్? వాట్స్ రాంగ్ విత్ పార్టీ? ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి. ఆయన తలుచుకుంటే 2 నిమిషాలు పని. డజంట్ ఈవెన్ బోదర్ ఫర్ నరేంద్ర మోడీ ఆల్సో. పవన్ కళ్యాణ్ సంగతి అసలు చర్చించి అసలు కన్సిడరేషనే లేదు. ఇంకొన్న ఆ పాబంధం ఏంటి ఆయనకి? కేంద్రం నుంచి అష్యూరెన్స్, కాబోయే ప్రెసిడెంట్ రాజ్నాథ్ సింగ్, ఇప్పుడున్న తమిళైన వైస్ ప్రెసిడెంట్ గారు కదలరు, క్యాబినెట్ ఇస్తా ఉంటారు, అది సుఖం లేనిది. వాళ్ళకి ఈయన మీద కాంగ్రెస్ లో ఉంటాడు, ఇక్కడ ఉంటాడో నమ్మకం లేదు. అది అంతా జరిగిన వాస్తవం. ఇప్పుడు ఇంక కొత్త సిచ్యువేషన్ ఏముంది? ఒక స్థాయిలో దేశంలో ఒక టాల్ లీడర్ అయినా ఇంతకన్నా క్రెడెన్షియల్స్ ఏమున్నాయి? ఒక ప్లస్ మైనస్లు అని చెప్పేశాను. ఇప్పుడు ఇందులో ఉన్న అంబిగ్యూటీ ఏముంది? ఆ మాటకు వస్తే ముక్కుతో మూలుతో ఉన్న కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు గారి దయాదాక్షిణ్యంతోనే ఉంది, అది కూడా చెప్పేశాను. అయినా సరే అన్నది ఏదో ఉంది ఏంటి? సో ఏదైనా ఇంటర్నల్ ఇష్యూ, అదే ఇంటర్నల్ ఇష్యూ. అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ ఇష్యూ. ఎక్కడో రొకావాటుకెళ్ళే ఏదైనా వస్తుంది. చిన్నప్పుడు దూరదర్శన్లో చూడండి, మనకి సీరియల్ మధ్యలోనూ పాటల మధ్యలోనూ రొకావాటుకెళ్ళే ఏదైనా వచ్చింది. అలా ఈ రొకావాటుకెళ్ళే ఏది ఏంటి? ఎవరు నడిపిస్తున్నారు వెనక? అట్లా హూ ఇస్ ద గేమర్? ఎందుకు ఈ గేమ్ ఇలా ఉంది? ఇది ప్రజలు ఆలోచించుకోవాలి. అంటే 2014 తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఆయన ఎన్నిక కాలేదు, సో పరోక్షంగా ఎన్నుకున్నారు, ప్రజలు ఆమోదించలేదు అనేటువంటి ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. అప్పుడే ముఖ్యమంత్రి రేసులు లేరు. కానీ మినిస్టర్ అయిన తర్వాత
కానీ ఇప్పుడు ప్రజల ఆమోదంతోనే సీఎం చేయాలనేటువంటి ఆలోచనకి నెక్స్ట్ ఎలక్షన్ కి ఒక సీఎం అభ్యర్థిగా పోర్ట్రేట్ చేస్తున్నారేమో. కాశీరాజు గారు మనదేమి Hmm. అమెరికా తరహా డెమోక్రసీ కాదు కదా. మనం పరోక్షంగా ముఖ్యమంత్రిని ఎన్నుకునే పద్ధతి పార్టీ సిఎల్పీలకు ఉంటాయి, అవును కదా. వాళ్ళు తెలుగుదేశం పార్టీ తీర్మానించుకుని ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని చూస్ చేసుకుంటారు. ఓకే, అది కదా, అది పార్టీ అంతర్గత మీటింగ్ లో ఎస్ మా ముఖ్యమంత్రి మార్పు రామారావు అందించినప్పుడు అదే కదా. వాళ్ళ అంతర్గత మీటింగ్ లో decide అయింది ఏంటి? సీఎంఓ అధికారులు లోకేష్ ను సీఎం గా చూస్తున్నారు. సో ఆయన నిర్ణయం కోసం ఫైనల్ చేస్తున్నారు అంటే డిఫాక్టో సీఎం అనుకోవాలా, లేకపోతే సో సీఎం అందుబాటులో లేరు కాబట్టి ఇంత చెప్తే పనులు అయిపోతాయి అనేటువంటి ఆలోచన అనుకోవాలి. ఇదే కదా ఎంతసేపు మాట్లాడుతుంది మనం. డిఫాక్టో సీఎం ఇవన్నీ పేర్లు బిరుదులు మనకెందుకు, Hmm. డైరెక్ట్ వై కాంట్ యూ. Yeah. ఇది మన రాజరిక వ్యవస్థలో లేవు కదా. Hmm. యువరాజు గారికి పట్టాభిషేకం జరుగుతుంది, యువరాజు గారు చెప్పిన మాట రాజుగారు కూడా చెప్పినట్టే అన్న శాసనం ఏం లేదు కదా మనకి. ఒక కేబినెట్ హోదా కలిగిన మంత్రి గారికి డిఫాక్టో సీఎం అన్నది ఏంటి ఓకే, అన్నది ప్రశ్న. కాదు కాబోయే ముఖ్యమంత్రి, అవును కాదు అన్నది ఏదో చెప్పాలి కదా. ఏరు తేల్చేయడం. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. మొత్తం మీద చూద్దాం, రాష్ట్రంలో సీఎం గా లోకేష్ ను ప్రమోట్ చేస్తున్నారు లేదా ఆయనకి ముఖ్యమంత్రి పీఠం కట్టబెడుతున్నారు. ఈ ఊహాగానాలు, ఈ ప్రచారాలు పక్కన పెడితే బ్యూరోక్రట్లలో ఉన్నటువంటి ఒక బలమైన భావన, సీఎంఓ అధికారులు ప్రవర్తిస్తున్నటువంటి తీరు అనేటువంటి కొత్త చర్చకు కూడా దారితీస్తుంది. నిజంగా చూడాలి, ఇంటర్నల్ గా తెలుగుదేశం పార్టీలో ఇంకా దీనిపైన క్లారిటీగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారా, తీసుకున్నారా, సరైనటువంటి సమయం కోసం వెయిట్ చేస్తున్నారా అనేటువంటి ఉత్కంఠభరితమైనటువంటి ప్రచారాలు అయితే మాత్రం ఏపీ రాజకీయాల్లో చక్కలు కొడుతుంది. మరి ముఖ్యంగా సచివాలయ వర్గాలు. చూద్దాం దీనిపైన కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాం. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ.